ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టిన దేవదేవునికి ఎంతో వందనస్తులమై ఉండి ఉంటున్నాం. ఎలా ఉంటున్నారు? అనుదినము ఆయన కృపలో మరి బలపరచబడుతున్నారా? భద్రము చేయబడుతున్నారా? బాధల నుంచి, వ్యాధుల నుంచి మరి విడుదల వస్తుందని ఒక నిరీక్షణతో ఈ జీవన యాత్రను కొనసాగిస్తున్నారా? నిరీక్షణ కోల్పోయి అపవాదికి చోటిస్తూ కృంగుదలకు గురవుతున్నారా? ఒకవేళ అలాంటి వారికి ఈ పరిచర్య, ఈ వర్తమానం ద్వారా మిమ్మల్ని లేవనెత్తాలని, బలపరచాలని ఆశిస్తున్నాడు. రండి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ నీ మాటల ద్వారా నన్ను మమ్మల్ని బలపరచండి, కృపనివ్వండి, గొప్ప జయమనిమ్మని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరిని మనసు కృంగదీయబడనివద్దు. ఈరోజు నేను కూడా రకరకాల సమస్యలు గుండా, పరిస్థితులు గుండా మరి వెళుతూ ఉన్నప్పుడు ఒకరికి ఒక సమస్య కృంగదీస్తే మరొక సమస్య కృంగదీసేదిగా ఉంటుంది. ఒకరికి ఒక బాధ ఉంటే మరొకరికి మరొక రకమైన బాధ ఉంటుంది. ఒకరికి ఆర్థికంగా ఇబ్బంది ఉంటే మరొకరికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు, ఒకరికి శరీర రుగ్మతలు ఉంటే మరొకరికి మానసిక రుగ్మతలు, మరొకరికి ఇలా మనం చూసినప్పుడు ఈ వ్యక్తికి ఉన్న సమస్య మరొక వ్యక్తికి లేకపోవచ్చు. ఆ వ్యక్తి అనుకుంటాడు ఈ సమస్య ఉందలే అనుకుంటాడు, కానీ ఆ సమస్య ఆ వ్యక్తికి అది చాలా కష్టము, భారము. కొన్ని పర్యాలు చెప్తూ ఉంటారు, నాకు అన్నీ ఉన్నాయ్యా, అనుభవించడానికి ఆరోగ్యము సహకరించట్లేదు. మరియు మరొకరికి అంతా మంచిగానే ఉంది, కానీ నేను నా స్వాధీనంలో ఉండట్లేదు, నేను మరొకరి స్వాధీనంలో ఉంటున్నాను. ఈ విషయంలో బ్రతకాలో చనిపోవాలో తెలియని పరిస్థితి అయ్యా. వారు నన్ను కంట్రోల్ చేస్తున్నారు, ఎవరి సమస్య నుంచి విడిపిస్తారు, దిక్కు చోచక తిరుగుతున్నాను. ఇలా రకరకాల, ఎందుకంటే ప్రతి మానవుడు శరీరమును ధరించి ఉండి ఉన్నాడు. శరీరులకి శ్రమలు కాకపోతే మరెవరికి వస్తవి? శరీరమైన మనస్సు కలిగిన వారికి శోధనలు తప్పక లభిస్తాయి. కానీ మరటి మనస్సు నుంచి మనం విడుదల పొందగలిగినప్పుడే మనం శరీరానుసారులము కాదు, ఆత్మానుసారులమని మనం గుర్తించగలిగినప్పుడు ఈ సమస్య నుంచి నేను బయటపడగలుగుతాము. ఈ వ్యాధి నన్ను ఎంతగానో కృంగదీస్తుంది, ఈ అప్పు నన్ను ఎంతగానో భయపెడుతుంది, ఈ వ్యసనము నన్ను ఎంతగానో నాకు అవమానం తెస్తుంది. ఇందును బట్టి మేము కుటుంబం ఎప్పుడు విచ్ఛిన్నమైపోతుందో, ఎవరికి వారు ఏకాకులం అవుతామని భయమయ్యా. కుటుంబం విచ్ఛిన్నమైపోతే బిడ్డలు చెదిరిపోతారు, సమాజంలో పరువు పోతుంది. అనుకోకుండా ఏదో సరదాగాని ఆ రోజు అలవాటు సరదాగాని తీసుకున్నాను, ఇది రోజు అలవాటుగా మారిపోయి వ్యసనముగా చోటు చేసుకుని మానుకుందామన్నా మానలేని వాడిగా, విడిపించుకుందామన్నా విడుదల పొందలేని వాడిగా ఉండి ఉంటున్నానని చెప్తూ ఉంటారు. మరి ఈరోజు మనం వినబోయే వర్తమానం మనం ఒక్కసారి గమనించినట్లయితే, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరిని మనస్సు కృంగవలసిన పని లేదు అని భక్తుడైన దావీదు ఈ విషయాన్ని తెలియపరుస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరిని మనసు కృంగ నిమిత్తము లేదు. చూడండి, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా, సౌలు ఇజ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు
కోరుకున్నప్పుడు రాజు కావాలని మొట్టమొదటి అవకాశము సౌలుకి ఆ ఆధిక్యత, ఆ అవకాశము దొరికింది. మరి తన ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు రాజుగా వారు ప్రజలు కృంగిపోతుంటే, భయపడుతుంటే వారి పక్షంగా నిలబడి ధైర్యాన్ని చెప్పవలసిన వ్యక్తి సౌలు సహితము కూడా, యోధులు సహితము కూడా భీతి నొందినట్టుగా మనకి మాటలు కనబడతాయి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, సౌలును ఇజ్రాయేలీయులు అందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులయ్యిరి. ఎవరెవరంట? సౌలును ఇజ్రాయేలీయులు కూడా, అందరూ కూడా ఆ ఫిలిష్తీయుని మాటలకి భయపడ్డారు. రండి, మీ పక్షంగా ఎవడైనా ఉంటే నాతో పోరాడండి, గెలవండి, గెలిస్తే మీకు దాసులం అవుతాం, ఒకవేళ మేము గెలిస్తే మీరు మాకు దాసులు కాబడాలి అని ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని దినముల పాటు, దాదాపుగా 40 దినములు వాడు ప్రగల్భాలు పలుకుతూ ఇజ్రాయేలులకి భీతికి గురి చేస్తున్నాడు. మరి సౌలే యుద్ధవీరుడు, సౌలు దగ్గర ఉన్న యోధులు ఉన్నారు. ఎవరికి కూడా అతని ఎత్తును చూసి, అతని ఆకారాన్ని చూసి, అతడి ఆయుధాలను చూసి, అమ్మో అతడు జోలికి మనం వెళితే మనము ఓడిపోతాము, అతులైపోతామని భయపడుతున్నారు. కారణము, అతడు బాల్యము నుంచి యుద్ధాభ్యాసము చేసినవాడు, నేర్చినవాడు. అతని విల్లు కానీ, అతడు డాలు కానీ చూసినట్లయితే మామూలు కాదు. అతడి ఎత్తు, అతడి ఆకారము మామూలుగా లేదు. అతను చూసిన ప్రతి ఒక్కరికి కూడా భయము కలుగుతుంది. దావీదు కంటే తన అన్నలైన వారు యుద్ధ విద్యలు ఆరితేరిన వారిగా ఉండి సౌలు దగ్గర యోధులుగా ఉన్నారు. వారిని చూద్దామని దావీదు తన తండ్రి పంపించినప్పుడు జునుగడ్డలు తీసుకుని వెళ్ళి వారికి ఏదో ఆహారం అందించినట్టుగా చూద్దామని వెళ్ళాడు. కానీ అక్కడున్న వాతావరణాన్ని, అక్కడున్న పరిస్థితులని దావీదు ఒక్కసారి గమనించాడు. ఏంటి వాతావరణం, ఏంటి భయానకంతో, యుద్ధ భీతితో కూడిన వాతావరణం తెలుసుకుంటే ఆ నోట విని గొలియాతు గురించి కొన్ని విషయాలు చెప్పే తల్లికి వారందరూ చెప్తూ భయపడిపోతున్నారు. ఆ చిన్నవాడైన దావీదు నా దేవునిని దూషిస్తాడా, నా దేవుని ప్రజలను దూషిస్తాడా? ఎవడు వాడు? జీవము కలిగిన దేవుని దూషించేవాడు. వాడు ఎంతటి వాడైనప్పటికీ కూడా అని ఆఫ్టర్లు అన్నట్టుగా భావించి అతనికి విరోధముగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మనం చూసినట్లయితే అదే సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనములో, ఇజ్రాయేలు అందరూ ఆ మనుషును చూసి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా. చూడండి, అతని ఎత్తుని, అతని ఆకారాన్ని చూసి అందరూ భయపడిపోయి పారిపోతున్నారన్నమాట. పారిపోగా ఇజ్రాయేలీలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితివే, నిజముగా ఇజ్రాయేలును తిరస్కరించుటకు వాడు బయలుదేరుచున్నాడు, వానిని చంపి వానికి రాజుకు బహుమానముగా. మిక్కిలి భయపడి ఆయన ఎదుట పారిపోగా. 25వ వచనం, ఇజ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనుష్యుని చూచితివే, నిజముగా ఇజ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు, వానిని చంపిన వానికి రాజు బహు ఐశ్వర్యమును కలుగు చేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇజ్రాయేలులో స్వతంత్రులుగా చేయుననగా. రాజు ఒక ఆఫర్ ఇచ్చినాడు. గొలియాతు తలను ఛేదించిన వ్యక్తికి, లేదా అతన్ని అంతమొందించిన వ్యక్తికి బహు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తాడట. అంత మాత్రమే కాకుండా తన కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తాడట అని రాజ్యములో ప్రకటించాడు అని ఆ మాటలు దావీదు చెవిని పడినవి. అతడిని చంపితే ఈ బహుమానమా? అతడు దేవుని ప్రజలను తిరస్కరించటమా?
అని చెప్పేసి అని దావీదు అక్కడ మాట్లాడుతున్నమాట. పెండ్లి చేసి అంత మాత్రమే కాకుండా వారిని ఇజ్రాయిలులో స్వతంత్రులుగా చేయుననగా, ఎవరైతే అతన్ని గెలుస్తారో వారిని ఇజ్రాయేలులో వారిని స్వతంత్రులుగా చేస్తాడట అని చెప్పినప్పుడు దావీదు అంటున్నాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. చూడండి, అతని గురించి తెలుసుకున్నప్పుడు అతడు ఎవరు? ఫిలిష్తీయుడు. ఫిలిష్తీయులు ఎవరు? సున్నత లేనివారు. ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు జీవము గల దేవునిని సైన్యములకు అధిపతియగు యెహోవాని తిరస్కరించుటకు వీడు ఏ పాటివాడు అని చెప్పేసి అని మాట్లాడుతున్నమాట. తిరస్కరించు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వానిని చంపి ఇజ్రాయేలులో నుండి ఈ నిందను తొలగించి వానికి బహుమతి తన యొద్ద నిలిచిన వానిని అడుగగా, ఈయనని చంపి ఏం చేస్తాను? ఈ నిందను తొలగిస్తా. ఎక్కడిదండి ఇంత ధైర్యము, ఎక్కడిదండి ఇంత విశ్వాసము? అతడు చూస్తే ఆజానుబాహుడు, 6 మూరల జానుడు అన్నట్టుగా ఉండి ఉన్నవాడు. అలాంటి గొల్లియాతుని తన దేవుని నామములో అతన్ని చంపి ఇజ్రాయేలులో ఉన్న ఈ నిందను తొలగిస్తా. చూడండి, ఈ దినాలలో కొన్ని అప్పులు వారికి అవమానముగా, నిందగా, వారికి ఉన్న సమస్యలు అవిని వారిని తల ఎత్తుకున్నట్టుగా, తల దించుకునేటట్టుగా చేస్తూ ఉంటున్నవి. లేదా వచ్చిన వ్యాధులు, అంటుకూడనివి వ్యాధులు అంటుకుని, రాకూడని వ్యాధులు వచ్చి అటు వాటిని బట్టి మనుషులు పైకి చెప్పుకోలేక, వాటిని పరిష్కరించుకోలేక, వాటి నుంచి నివారణ దొరకక లోపలే కుమిలిపోతూ, కృంగిపోతూ, కృషించిపోతూ, ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, బ్రతుకు జీవుడా అన్నట్టుగా అల్లాడిపోతున్నారండి. మరి అలాంటి వారికి ఈ వర్తమానము గొప్ప ఊరటని కలుగు చేయనున్నది. నమ్మితే, నువ్వు దేవుని యొద్దకు వస్తే, దేవుని మాటకు నీ జీవితంలో చోటు నువ్వు ఇస్తే, ఈరోజే నీకు గొప్ప విడుదల, నీ నిందను తొలగించి నీకు ఘనతనివ్వాలని ప్రభు ఆశపడుచున్నాడు. నమ్ముతావా? దావీదు బలాన్ని, గొలియాతు బలాన్ని బేరేజు వేసుకుంటే, దావీదుకున్న అనుభవాన్ని, గొలియాతుకున్న అనుభవాన్ని బేరేజు వేసుకుంటే, అక్కడ సౌలు అంటాడు, అతడు బాల్యము నుంచి యుద్ధాభ్యాసము చేసినవాడు, నీకు యుద్ధమే తెలియదు, ఈటి ఎలా పట్టుకోవాలో తెలియదు, కత్తి ఎలా పట్టుకోవాలో తెలియదు, ఈ ఆయుధాలు కూడా వేసుకుని నాకు వాడుకోలేదంటున్నావు, ఎలా జయించగలుగుతావు అంటాడు దావీదు. కత్తి చేతను, ఈటి చేతను నా దేవుడు రక్షించువాడు కాడు అంటాడు. ఆయుధాల ద్వారా, లేదా అర్హతల ద్వారా, లేదా యోగ్యతల ద్వారా పైకి రావాలని దేవుని బిడ్డలైన వారి పట్ల ఆశించడు. అవి లేకపోయినప్పటికీ కూడా తన బిడ్డలైన వారిని ఎచ్చైన స్థానంలో ఉంచగలిగిన దేవుడు, నీవు నమ్మిన దేవుడు. అటు దేవునిని నువ్వు విశ్వసించగలిగితే, అటు దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించగలిగితే, నీకున్న బలముతో, నీకున్న సామర్థ్యముతో, లేదా నీకున్న అర్హతతో, లేదా నీకున్న వాటితో సంబంధమే లేకుండా దేవుడు నీకు గొప్ప విడుదలను, విమోచనను కలుగు చేయగలిగిన వాడండి. నమ్ముతావా? దావీదు తనకున్న వాడుక చొప్పున ఏటిలోనికి వెళ్ళాడు. 5 రాళ్ళు నున్ననివి ఏరుకునొచ్చి తన దగ్గరున్న ఆ యొక్క ఒడిశ అనే ఆయుధాన్ని ఉపయోగించి దానిలో పెట్టి
ఇసిరి గిర్రమని తిప్పి ఒక్కటి ఇచ్చాడు. ఒకే ఒక్క రాయి ఆ గొలియాతు నుదుటకు వెళ్ళి తాకటము అతని యొక్క తల నుంచి అరికాలు వరకు కూడా రక్షణ కవచముతో కప్పబడిన వాడుగా ఉండి ఉన్నాడు. మరి అది ఏ ప్రాంతంలో తగిలినా ఆ రాయి పనిచేసేది కాదు. కానీ ఆ నుదుట నుంచి తగలటంతో ఎలుకలుగా పడవలసిన వాడు బోర్లకు పడ్డాడు. నుదుటి నుంచి దావీదు వేసిన రాయి వెనుక నుంచి దేవుడు యుద్ధం చేశాడు. వెనక్కి పడాలి కానీ దేవుడు ముందుకు పడనిచ్చి ఏ కత్తి తీసుకుని వచ్చాడో అదే కత్తితో ఆ తలను నరికి ఇజ్రాయేలుడికి గొప్ప విజయాన్ని చవి చూశాడు. ఈరోజు నేను కూడా ప్రార్థన అనే అనుభూతులోనికి ప్రభు పాదాల చెంతకు మనం చేరగలిగితే ఆయన సన్నిధిలో గింగురుమనేటట్టుగా నీ హృదయాన్ని కేకవేయగలిగితే ఆ ప్రభు నీకున్న సమస్య నుంచి, నీకున్న వ్యాధి నుంచి, నీకున్న బలహీనత నుంచి విమోచించే దేవుడు, విడిపించే దేవుడు. ఏ సమస్య నిన్ను కృంగదీస్తుంది అనుకుంటున్నావో, ఏ వ్యాధి నిన్ను భయపెడుతుంది అనుకుంటున్నావో, ఏ బాధ నిన్ను అవమానానికి నిందలకు గురి చేస్తుంది అనుకుంటున్నావో, అట్టి వాటి నుంచి విడిపించే దేవుడు, విమోచించే దేవుడు, కృప చూపించే దేవుడు అండి. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కృంగవలసిన పని లేదు. ఈరోజు ఆ ఫిలిష్తీయుని స్థానంలో నువ్వు ఏ వ్యాధితో సఫర్ అవుతున్నావో, ఏ ఆర్థికమైన ఇబ్బందితో సఫర్ అవుతున్నావో, ఏ వ్యసనమును బట్టి నీవు కృంగిపోతున్నావో, దానిని ఏం చేయాలని నీ పాదాల కిందకు తీసుకురావాలని ప్రభు తలస్తున్నాడు. సామర్థ్యం లేని నీకు సామర్థ్యం ఇవ్వటానికి నువ్వు ఆయన తట్టు తిరిగితే దేవుడు కృపనిస్తానండి. ఒక చిన్నవాడు ఆ మాటలు పలుకుతుంటే అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోతున్నారు. ఆయనకు ఆత్మకు చోటిస్తే ఆయన ఆత్మ నీలోనికి నాలోనికి పంపించి నీవు నేను చేయలేని కార్యాలు, శక్తికి మించిన కార్యాలు, సామర్థ్యమునకు మించిన కార్యాలు ఆయన చేయించుకుంటాడు. ఆయన బిడ్డగా నిలబెట్టి ఆయన నామానికి గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. సౌలుతో అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరిని మనసు కృంగవలసిన పని లేదు అంటున్నాడు. నీవు కూడా ఆ మెట్టికి రావాలని ప్రభు తలస్తున్నాడు. నిన్ను బట్టి నీ తోటి వారు ఆనందించాలి, నీ స్వజనులు సంతోషించాలి, నీ దేవునికి మహిమ రావాలి. అంతేగాని అపవాదికి చోటిచ్చి అవమానాలకు, అపజయాలకు అడుగులు వేయటానికి వీల్లేదు. దేవుడు నీ పట్ల దావీదుకు చూపిన కృపను నీకు కూడా చూపించాలని ప్రభు పేరట ఆశిస్తున్నా. అతి కృప దేవుడు దయచేయును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ మాటలను ముద్ర వేయండి. దుష్టుడైతే కలుగున్న ప్రతిఫలాలు దయచేసి ఆనాడు ఆ ఫిలిష్తీయుని బట్టి ఎవరిని మనసు కృంగవలసిన పని లేదని సౌలుకి, అక్కడున్న జనులకి చెప్పినట్టుగా ఈరోజు నాయనా మాకున్న సమస్యను బట్టి మా తల్లిదండ్రులు కానీ, మా బంధువులు కానీ, లేదా మా సమాజం కానీ కృంగిపోవాల్సిన పని లేదని, నన్ను బట్టి ఎవరు కూడా ధైర్యము కోల్పోవాల్సిన పని లేదని, నా దేవుడు నాకు తోడున్నాడు, నాకు విజయం ఇస్తాడు, జయమిస్తాడని నమ్మి విశ్వసించి నీ శక్తి కలిగిన కార్యాలను వారి జీవితాల్లో జరిగించమని, మీరు తోడయ్యండమని యేసు కృప కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక
కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన నిండు వందనాలు. గాడ్ బ్లెస్ యూ.